తలెత్తి ప్రభుత్వం పోతే అంత మనం సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. విద్యార్థులు కానీ, ఆరోగ్య సంస్థతో ఉన్న కుటుంబాలు కానీ, పేద కుటుంబాలు కానీ, రైతులు కానీ, రైతు కూలీ కానీ, మళ్ళీ ఇచ్చిన సున్నా వడ్డీ ఇస్తున్నారండి. మొన్న ఎప్పుడు అంట దాని మీద ఇచ్చిన ఏదైతే పెనాల్టీ చేస్తామో చక్రవడ్డీ అది మాఫీ చేస్తాను. సున్నా వడ్డీ ఎప్పటి నుంచి ఉండేది, ఇది మరి ఇవ్వట్లేదు. అడిగితే సమాధానం లేదు. సంపద సృష్టిస్తున్నారు, వీధులు కంపు కొడతాయి ఎక్కడికైనా సరే. శానిటేషన్ లేక, పర్యవేక్షణ లేక కంపు కొడుతుంది. ఎంతసేపు అమరావతి, అవినీతి, ఈ రెండే, ఇంకో కార్యక్రమం లేదు. అడిగితే సమాధానం లేదు. చాలా సరే ఏదోని ఒకసారి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగితే ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాలు భరించవలసిందే, ఈ ప్రభుత్వాన్ని భరించవలసిందే. కానీ ఆలోచన చేసుకోమని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయట్లేదు. వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ఆర్జన కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి అంశానికి ఒక పక్కతో పడుతూ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఎప్పటికీ ఎక్కడ ఏం జరుగుతుందో భయంగా ఉంది. ఇంతకుముందు ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్తే దిశ చట్టం తీసుకొచ్చి ఇలా ఫోన్ ఒప్పితే వెంటనే ఆ పోలీసు వచ్చి, ఆ రక్షపట్లు వచ్చి ఏమమ్మా ఏమైంది అడిగేవారు. ఇప్పుడు ఈ రకంగా ఏదైనా గొప్పగా చెప్పండు కానీ ప్రత్యేకమైన చుమ్మటారు కదా. ఏదైనా కార్యక్రమం మారిస్తేప్పుడు ఎక్కడ చుమ్మటారు? ఈ రకంగా ఉంది ప్రభుత్వ పరిపాలన. చాలా దురదృష్టం. ఈ నేపథ్యంలో మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అంతవరకు సిబిఐ తాలూకా రిపోర్ట్ వచ్చే వరకు మంత్రిని పక్కన పెట్టాలి. అతను నిజాయితీని నిరూపించుకోవాలి. దాన్ని రాజీనామా చేయాలి. వెంటనే పిల్లలకి విద్యార్థికి కోసం ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలి. నిరుద్యోగ వృత్తి ఏదైతుందో మీరు అయితే ఉద్యోగం ఇవ్వండి, లేదా నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. అంతేపు వేల కొద్ది లక్షల కొద్ది చెప్పేస్తారు ఉద్యోగాన్ని. ఎక్కడ ఇస్తారు ఉద్యోగాలు చెప్పండి? ఏదో పర్టికులర్గా జిల్లా తీసుకోండి రాష్ట్రంలో.